హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టీ తాగారా? టీ అయితే తాగలే, నేనైతే పెట్టుకున్నాను కానీ ఇంకా తాగలేదండి. ఇదిగో చూసారా, నేను ఈరోజు అయితే ఏం కూర చేయబోతున్నానంటే, ఇదిగో చిన్న వంకాయలండి, నల్లవి తీసుకున్నాను. గుత్తి వంకాయ కర్రీ చేస్తాను. కడిగేసాను, మొత్తం కోసి కట్ చేసుకున్నాను నీట్గా. చూసారా, ఇందులోకి ఏమేమి వేద్దామో చూపిస్తాను మీకు. ఇదిగో ఉల్లిపాయ అండి, 2 టమాటాలు వేసాను, 2 పచ్చిమిరపకాయలు, ఇగో మామిడికాయ ముక్కలు. ఈ మిక్సీ పట్టేసుకుందాం మనం. ఇదిగో మిక్సీలో వేసేసాను కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసాం కదండి, ఇప్పుడు ఇందులో మనం ఇదిగో గరం మసాలా, నూరుకుని పక్కన పెట్టుకున్న మసాలా అండి ఇది. ఇదిగో వేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇదిగో కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఇది సరిపోద్దండి. ఎందుకంటే వంకాయలు కొంచెం ఉన్నాయి కదా, 1 కిలో తీసుకున్నానండి. ఇప్పుడు ఇది ఇదిగో పొయ్యి మీద గిన్నె పెట్టేసాను. ఆయిల్ అయితే పోసుకుందాము. పోసేసాను, సరిపోద్దండి ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది బాగా గట్టెట్టి కలుపుకుందామండి. ఇలాగా షేక్ చేసేయాలి మొత్తం. ఎందుకంటే సాల్ట్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఏం కాదు, కలిసిపోద్ది అనమాట ఇందులో. ఈ చిన్న వంకాయలండి, లేతకాయలు ఇవి, అందుకని గమ్మున ఉడికిపోతుందండి. చూసారా, సాల్ట్ అయితే ముందు కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను చూడండి వంకాయ ఏ విధంగా వేస్తున్నాను. ఇదిగో మిక్సీలలో పెట్టేశాను కదా, ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదండి. ఆయిల్ కాగిలోపు మనం పడుతుంది అనమాట, వంకాయకి పట్టేస్తుంది. చూసారా, మరి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటాయి. లేత వంకాయలు కదా, గమ్మున కూడా ఉడికిపోతాయి. మరి మామిడికాయ వేసాం కదండి, మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగో ఈ విధంగా నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. మరి చాలా విధాలుగా చేసుకోవచ్చు కూర అనేది. లేత వంకాయలండి, చాలా చాలా బాగున్నాయి కాయలు. అసలు మామూలుగా అయితే నల్ల వంకాయ నేను వాడినండి, పచ్చి పులుసుకి తెల్ల వంకాయలు అయితే తీసుకుని వాడతానండి నేను. చూసారా, ఈ విధంగా మనం కూర తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నవి కదా, అదే పెద్ద వంకాయలు అయితే 2 వంకాయలు వేసుకుని తినొచ్చు. చిన్నవి కదండి, చక్కగా సరిపోద్ది. సాంగ్ ఉంది కదండి, మరి అది ఏ సినిమా నచ్చలదా? ఆహా ఏమి రుచి చినరామయ్య వారికి, తాజా కూరల్లో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆ పాట ఉంది కదా. మరి మనం ఇలా చేసుకుంటే కూర వంకాయ తిన్నోళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది కూడాని. ఇదిగోండి వంకాయలు మొత్తం వేసేసాను, ఉడుకుతున్నాయి. మూత పెట్టేసుకుంటాను. ఇదిగో లాస్ట్కి వచ్చేసింది, ఇంకా కొంచెం మిగిలిందండి. ఇది సగం ఉడికిన తర్వాత మధ్యలో వేసేసుకుంటే మనకి సరిపోతుందండి. చూసారా, మసాలా, అల్లం పేస్టు, పసుపు, సాల్టు, మామిడికాయ, టమాటా, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. చూసారా కదా. మరి కర్రీ రెడీ అయిన తర్వాత చూపిస్తానండి మీకు. నేను టీ తాగుతాం ఈలోపు. ఒకసారి చూద్దామండి మూత తీసుకుని. ఇదిగో సగం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మిగిలింది ఉంది కదా, మిగిలింది కూడా వేసేసుకుందాము. వేసేసాను, ఒకసారి గెట్టెట్టి కలుపుకుందామండి. ఈ వంకాయ అనేది జాగ్రత్తగా ఎడకోకుండా ఉండాలంటే కొంచెం సిమ్లో పెట్టి వండుకోవాలండి, చాలా బాగుంటుంది. సిమ్లో పెట్టి వండుకుంటే మనకి అన్నీ సమానంగా పడతాయి అన్నమాట. ఇది అయిపోయింది. ఇదిగో చూసారా, అన్నీ సమానంగా సరిపోయినాయి. కారం అసలు వేయలేదు కదా, మనం కొంచెం కారం వేసుకుందామండి.
సరిపోద్దండి. ఎందుకంటే మసాలా వేసాం కదా, అల్లము పేస్ట్ వేసాం కదండి, సరిపోద్ది. ఒకసారి గట్టెట్టు కలుపుకుందాం కొంచెం లైట్గా. కూర అయితే రెడీ అయిపోయిందండి. సరే, ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. చాలా చాలా బాగా కుదిరిందండి. లేత వంకాయలు కదా, కొన్నాయే కానీ చెట్టుకి అయితే కాసినవి కాదండి, కొన్నకాయలే లేతగా ఉన్నాయని తీసుకున్నాను. చూసారా, కర్రీ అయితే బాగా రెడీ అయింది. బాగుంది కదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసాం కదా, మనం అన్నీ సరిపడగా వేసుకున్నాము. సరిపడుతుంది. చూసారా, మరి నేను వండిన ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి వంకాయ కూర చాలా అంటే చాలా బాగుంది, బాగా కుదిరింది. ఇగో వంకాయ కూడా వెళ్ళలేదు చూసారా, లేత వంకాయలు కదండి, మరి చేతితోనే తీస్తున్నాను నేను. ఇది కూడా చిన్న సైజు కాయలు. ఇవి కూర అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.